నిఖిల గురుభ్యో నమః. మనం ఈరోజు ఏడుపాయల శ్రీ వనదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి వరంగల్ నుండి మనం బయలుదేరుతున్నాం. ఇవాళ మనము ఉదయం ఈరోజు 4 గంటలకు బయలుదేరడం జరిగింది. మనము ఏడుపాయలలో ఫస్ట్ వెళ్ళడంతో అక్కడ కాటేజ్లో బుక్ చేసుకోవడం జరిగింది. కాటేజ్లో మనకు ఫస్ట్ వంతెన దగ్గర ఈ యొక్క కాటేజ్ చాలా బాగా ఉంది, ఏసీలో ఉంది. మనకు తగిన డబ్బులు తీసుకొని మాత్రమే మంచిగా ఇచ్చారు. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి అక్కడ మంచి వసతులు కూడా రూమ్ దగ్గర ఉన్నాయి, ఏసీ కూడా బాగా పనిచేస్తుంది. అక్కడ నుండి మనము ఏడుపాయల దర్శనానికి వెళ్ళడం జరిగింది. కానీ మేము అనుకున్నది మొదటిసారి వెళ్ళాము, కానీ అనుకున్న దానికంటే ఎంతో అద్భుతంగా అక్కడ పరిసరాలు చూస్తే చాలా బాగా ఉన్నాయి. అక్కడ ఆ నది 7 పాయలుగా విడిపోయి అక్కడికి రావడం, ఆ యొక్క కొండ గుహలో శ్రీ వనదుర్గ అమ్మవారి వేంచేయడం, అమ్మవారి ఆ గుట్టకు ఎల్లమ్మ తల్లి మరియు పోచమ్మ దేవాలయం కూడా పైన ఉంది. మనకు ఆ యొక్క ప్రదేశం చూస్తుంటే ఎంత బ్రహ్మాండంగా ఉందంటే మైమరిచిపోయాం. ఆ యొక్క ప్రదేశంలో ఉన్నంతసేపు చాలా బ్రహ్మాండంగా, అంటే మనము ఎక్కడనో ఒక వింత ప్రదేశానికి వచ్చినట్టు. అక్కడ ఎంతోమంది అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ, అమ్మవారిని పూనకాలు వస్తూ ఎంతో బ్రహ్మాండంగా అక్కడ చూస్తుంటే ఒక కొత్త లోకానికి వెళ్ళినట్టుంది. అమ్మవారికి బలులను సమర్పిస్తూ ఆ యొక్క వనదేవత అమ్మవారు వనదుర్గా మాత ప్రత్యంగిరా మాత యొక్క రూపమే. ఈ యొక్క విషయాన్ని మా గురుదేవులైన నిఖిలేశ్వర్ మహారాజు యొక్క రాసిన బుక్ ద్వారా మనకు తెలియడం జరిగింది. ప్రత్యంగిరా మాతను కొలిసినట్టే ఇక్కడ వనదుర్గ మాతను, ఇక్కడ మనకి ఇంతకుముందు కనిపించిన గుండం, ఈ గుండము అక్కడ పిల్లలు సంతానం లేని వారికి ఆ గుండంలో స్నానం చేస్తే జరుగుతుందంట. ఇక్కడ ఈ విధంగా ఎంతో మంచి ఆచారంతో, కానీ అక్కడ బ్రహ్మాండంగా ఉంది. అంటే అమ్మవారిని అంత బ్రహ్మాండంగా వాళ్ళు కొలుచుకుంటున్నారు. చాలా అద్భుతం అనిపించింది. కానీ చూస్తుంటే అక్కడ ఉంటుంటే అక్కడి నుంచి రాబుద్ది కావడం లేదు. అంత బ్రహ్మాండమైన ప్రదేశంలో అమ్మవారు ఆ గుహల మధ్యలో అమ్మవారు వెలవడం, అంత ఎవరికి కోరిన కోరికలన్నీ తీర్చే ఆ యొక్క బంగారు తల్లి ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అద్భుతం. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి.